కాంగ్రెస్ పెద్దల చర్చలు విఫలమైనట్టేనా? పార్టీని వీడేందుకు సమయం ఆసన్నమైందా? జీవన్ రెడ్డి గారి భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? కాంగ్రెస్ కు గుడ్ బై చెప్తే ఏ పార్టీలోకి వెళ్తారు? జాతీయ పార్టీలోకా, ప్రాంతీయ పార్టీలోకా? రేపటితో జగిత్యాల జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు శుభం కార్డ్ పడనుందా? వాట్స్ దిస్ స్టోరీ? జీవన్ రెడ్డి సార్ ను బుద్రకిస్తానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ వచ్చిండు ఇంటికి. మంచిగానే ఎదుర్కొని ఇంట్లోకి దోల్కపోయి మర్యాదలు చేసి కండువా కప్పుకోమంటే కసిరిచ్చి కడుపులున్న కష్టమంతా చెప్పిండు పెద్ద మనిషి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ సార్ ఇటు వచ్చినాక జగిత్యాలలో పెత్తనం అంతా ఆయనే చేస్తున్నాడు. మున్సిపల్ చైర్మన్ సీట్ అలా మనిషికే ఇచ్చిర్రు, నా ఊళ్ళని దేక్తలేరు, గసంటప్పుడు నేనెందుకు పార్టీలు ఉండాలని క్వశ్చన్ చేసిండట. లేలే హైకమాండ్ తోటి మాట్లాడదాము, నీకు అన్యాయం జరగకుండా చూద్దామని మహేష్ సార్ ఎన్ని చెప్పాలో గని చెప్పి వెళ్ళిపోయిండు. రాజీనామా వద్దా అనుకుంటా. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నా. మొన్న ఇద్దరు మంత్రులు వచ్చే ఇలా పిసిసి ప్రెసిడెంటే వచ్చే, మరి మీ మాట ఏంది సార్ అని అడిగితే ఇప్పుడు విపక్షంతో ఏదైతుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. పెరిగిపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి కటీప్ చెప్పుడు డిసైడ్ అయినట్టే. ఇన్నేళ్ళు ఇంటికి ఇందిరాభవన్ అనే బోర్డు ఉండే, అది దీపించండి ఇయాలనే. రేపు గిదే ఫంక్షన్ అల్ల మీటింగ్, కార్యకర్తలు అభిమానులు అందరినీ పిలిచండు ఫోన్లు చేసి. అధికార పార్టీకి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చేది వివరంగా చెప్తాడట. దేవుడు శాసిస్తే మనవుడు అనుకరించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పారు. ఇది దైవ శాస్త్రంగా నేను భావిస్తున్నా. అయితే ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలు పిలుస్తున్నాయి. మరి జీవన్ రెడ్డి సార్ తొవ్వేటో రేపు తెలుస్తుంది ఇక.